మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన భూ కబ్జా కేసు నమోదైంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఓనర్ గా తన కుమారుడు హర్షారెడ్డి ఉన్నారు. అయితే ఆయన పైన ఇప్పుడు కేసు నమోదైంది. కొన్ని కోట్ల విలువ చేసే భూమి, 300 కోట్లకు పైబడి ఉండేటువంటి విలువ చేసే భూమిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి కబ్జా చేశారా? చాలా విలువైనటువంటి భూమిని ఎలా కబ్జా చేయగలిగాడు? పల్లవీష అనేటువంటి ఒక మహిళ ఫిర్యాదుతో ప్రస్తుతానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన కేసు నమోదైంది. తన పక్కనే ఆనుకున్నటువంటి భూమిని వట్టినాగులపల్లిలోని 249 సర్వే నెంబర్ గల 245 సర్వే నెంబర్ గల ఆ భూమిని తన పక్కన ఉన్నటువంటి 259 సర్వే నెంబర్ గలటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రషర్ నడిచేటువంటి ఆ క్రషర్తో ఆనుకున్న భూమినే ఇప్పుడు కబ్జా చేశారట. మరి అధికార బలం, అంధబలం అన్నీ ఉండడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో కూడా చాలా కీలకమైన మంత్రిగా ఉండడంతో ఇప్పుడు ఆ ప్రైవేట్ భూమికి కూడా గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ అక్కడి గ్రౌండ్కి వెళ్ళింది, ఆ కోట్లు విలువ చేసినటువంటి భూమి దగ్గరికి వెళ్ళింది, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ కూడా ఇంతకీ ఆ భూమి ఎక్కడుంది ఏంటి వివరంగా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దాని గురించి కనీసం ఒక చిన్న వార్త కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఆ భూమిని చూపించబోతోంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేస్తున్నారు, ఎంతటి ల్యాండ్ కబ్జా అయింది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్లీ మీకు ఆ విజువల్ ప్లే చేస్తాను. సో నియోపోలిస్ ఎగ్జిట్, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడి నుంచి నియోపోలిస్ వైపుగా వెళ్ళేటువంటి ఆ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి, సో విజువల్ మీరు చూడండి, ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఒకసారి ఎస్, ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. సో నియోపోలిస్ వైపుగా వెళ్ళేది. ఇక్కడ నుంచి ఇది పైన మీరు చూస్తున్నారు కదా, ఒక ఎగ్జిట్ అంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ని వాడుతూ ఉంటారు. సో ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ని వాడుతూ ఉంటారు. సో అది ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇక్కడ చూడండి, ఇది ఈ వైపుగా వెళ్ళే దారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ పైన వచ్చేటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి దారి. సో ఇది అక్కడ ప్రైవేట్గా అక్కడ టోల్ గేట్ నిర్మించారు. చూడండి, ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు, ఇక్కడ టోల్ గేట్ ఉంది, అటు వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించారు. ఈ విజువల్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ విజువల్లో ఇదంతా పైన బ్రిడ్జ్ ట్రంపెట్, తర్వాత ఇటువైపుకి వెళ్ళడానికి ప్రైవేట్గా ఒక టోల్ గేటు, ఒక వాచ్మెను. సో ఈ జనరల్గా జరిగింది ఏంటంటే, ఈ ట్రంపెట్ని, ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కోసం అప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భూమిని తీసుకుంది. వారి కోసం 35 కోట్ల రూపాయలు కూడా చెల్లించింది. ఆ తర్వాత అధికారుల అత్యుత్సాహమా, అధికారుల యొక్క అవినీతితనమా ఏదో ఒకటి జరిగి మొత్తంగా ఈ రోడ్ని మళ్ళీ, ఈ రోడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ వెళ్ళేది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి 200 మీటర్లు ఎడమ వైపుగా అధికారులే ఆ రోడ్ను వేయించారట. నిబంధనలకు విరుద్ధంగా ఆ రోడ్ను వేయించారట. సో ఈ రోడ్ ఏమైపోయింది, మరి ప్రభుత్వ అధికారుల చేత వేయించే రోడ్డు కదా, ప్రైవేట్ పర్సన్స్ ఎలా టోల్ గేట్ పెట్టుకోగలుగుతారు? ఒకసారి ఇక్కడ చూడండి, ప్రైవేట్ పర్సన్స్ టోల్ గేట్ ఏంటి, అక్కడ వాచ్మెన్ ఏంటి, అటు వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించకపోవడం ఏంటి? సో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో ఈ టోల్ గేట్ గమనించండి, మీకు పాయింట్ టు పాయింట్ అని చెప్పే ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ ఈ టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, ఈ గోడ కనిపిస్తుంది కదా, ఈ గోడ కనిపించేదే ఇప్పుడు ఆ ఏదైతే కబ్జా జరిగింది అని చెప్పి మహిళ ఫిర్యాదు చేసిందో ఆ ల్యాండ్ అదే, ఆ ల్యాండ్ అదే. సో నెక్స్ట్ ప్లే చేయండి, మీకు సర్వే నెంబర్తో సహా చెప్పాను కదా ఇందాక. సో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. ఇది ఎగ్జాక్ట్గా ఎస్, ఇది ప్రియాంక షా 245 సర్వే నెంబర్. దీంట్లో 5 భాగాలు ఉన్నాయి. 245/A/1, 245/2 అలా 5 భాగాలు ఉన్నాయి. సో 245 సర్వే నెంబర్లో 5 భాగాలు ఉన్నాయి. సో ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఆ ట్రంపెట్ జంక్షన్. సో ఆ జంక్షన్ దగ్గర నుంచి ఇటువైపు ఆ రోడ్ తర్వాత ఇది ఆ ల్యాండ్. చూడండి, ఇదంతా బార్డర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ బార్డర్ అంతా కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ గోడ కట్టుకున్నారు. ఇదొక వే వెళ్ళడానికి, ఇందాక నేను చెప్పిన టోల్ గేట్ అక్కడ. తర్వాత ఇటువైపు నుంచి కూడా ఈ మధ్యలో ఒక చిన్న రోడ్ని కట్ చేసి అటు వెళ్ళడానికి కూడా లోపలికి అవకాశం ఉంది. సో 245 ప్రియాంక షా పేరు మీద ఉంది. ఇక్కడ సర్వే నెంబర్ 259 మాత్రం 23 భాగాలు ఉంది. 23 భాగాలు ఉన్నాయి దీంట్లో. 259లో 23 భాగాలు, 245లో 5 భాగాలు. సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తోంది. ఇది శాటిలైట్ వ్యూ ద్వారా గూగుల్లో చూసినటువంటి ఫోటో ఇది. సో ఇక్కడ చూడండి, క్రషర్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, కొన్ని షెడ్లేస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ ఆనుకొని ఉంది. ఇక్కడ బార్డర్లో మధ్యలో వాళ్ళు ఇక్కడ గోడను కట్టుకున్నారు. ఇదంతా గోడ. ఇది సర్వీస్ రోడ్, టువర్డ్స్ నియోపోలిస్ వైపు వెళ్ళడానికి సర్వీస్ రోడ్. ఈ గోడను కట్టుకున్నారు, దీనికి ఆనుకొని ఉంది. మరి ఇక్కడ వీళ్ళు ఏం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ రాత్రికి రాత్రి గోడను కూల్చేస్తారట. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. చూడండి, ఎక్స్ హోల్డ్, ఇది ఇందాక నేను చూపించినట్టు క్రషర్కి సంబంధించింది. అక్కడ క్రషర్ ఇందాక 259 సంబంధించిన సర్వే నెంబర్లో ఏదైతే అక్కడ క్రషర్ ఉందో ఆ క్రషర్ ఇదే. సో ఈ క్రషర్ని ఆనుకునే ఇటువైపుగా ఆ ల్యాండ్ ఉంది.
సో ఆ ల్యాండ్ని కబ్జా చేశారు ఇప్పుడు. అది ప్రియాంక షా అనేటువంటి ఒక ఫస్ట్ సర్వే నెంబర్ 245/A/1 అనేది ఉంది. అక్కడ ప్రియాంక షా మీద కంప్లైంట్ ఇచ్చింది పల్లవి షా. మేబీ వాళ్ళంతా ఒకే బంధువులు అయి ఉంటారు, ఒకే కుటుంబం అయి ఉంటారు. సో ఇది ఆ క్రషర్. సో నెక్స్ట్ ప్లేస్ చేయండి పీసీఆర్. సో ఈ క్రషర్కి ఆనుకున్నటువంటి ఆ ల్యాండ్ని ఇప్పుడు కబ్జా చేశారు. చాలా విలువైనటువంటి ల్యాండ్. సో ఇది ఎఫ్ఐఆర్ ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు పల్లవి షా. ఎస్, హోల్డ్ చేయండి పీసీఆర్. సో పల్లవి షా కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ ల్యాండ్ విషయంలో వట్టినాగులపల్లి దగ్గర సర్వే నెంబర్ 245/9 245/19 వట్టినాగులపల్లి విలేజ్. ఈ సర్వే నెంబర్లో వాళ్ళు ట్రెస్ పాస్ చేశారని. సో దీంట్లో ఎక్స్టెన్షన్లో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ప్లే చేయండి. దాంట్లో రాఘవ కన్స్ట్రక్షన్ అక్యూజ్ నెంబర్ 7 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. నెక్స్ట్ ప్లే చేయండి. ఎస్, ఇది 7 నెంబర్ రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్. చివరిది రాఘవ కన్స్ట్రక్షన్స్ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థ. ఆయన కొడుకు హర్షారెడ్డి దీనికి ఫౌండర్గా ఉన్నాడు. హర్షారెడ్డి దీంట్లో చాలా కీలకం. సో హర్షారెడ్డి దీంట్లో ఫౌండర్గా ఉన్నారు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ కేసు నమోదైంది, అక్యూజ్ నెంబర్ 7. సో దీంట్లో నెక్స్ట్ కంటిన్యూ ప్లే చేయండి. ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఏమేమి కూల్చివేతలు ఉన్నాయి, ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్, ఎస్, ఇక్కడ మీరు గమనించండి, నేను ఇక్కడ కొంత హిస్టరీ ఇమేజ్ కూడా తీశాను. ఇక్కడ షెడ్ ఉంటుంది, మీకు చేంజ్ అవుతుంది 2023 to 2025 ఎటువంటి చేంజెస్ నేను తీసినప్పుడు 2023 నుంచి కూడా ఇక్కడ షెడ్ ఉంది. సో ఇక్కడ షెడ్ ఉన్నాయి, ఇక్కడ ఒక షెడ్ ఉంది, కొన్ని షెడ్స్ ఉన్నాయి. అంటే 245 సర్వే నెంబర్లో కొన్ని షెడ్లు వేస్తున్నాయి. సో అక్కడ ఆ మహిళ కంప్లైంట్ ఏమిచ్చిందనంటే, మాకు సంబంధించిన గోశాలని, మాకు సంబంధించిన కొన్ని షెడ్స్ని కూల్చివేశారు అర్ధరాత్రి సమయంలో వచ్చి అని కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో 2023 నుంచి కూడా అక్కడ షెడ్ ఉంది. 23 to 25 అక్కడ షెడ్స్ ఉన్నాయి. శాటిలైట్లో మనం చూసినప్పుడు, ఆ మ్యాప్స్లో చూసినప్పుడు షెడ్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి. ఇప్పుడు ఆ షెడ్స్ పరిస్థితి ఏంటి? సో నెక్స్ట్ ఆ షెడ్లు ఎలా ఉన్నాయి? సో ఒక్కసారి ఇక్కడ డైరెక్ట్ గ్రౌండ్లోకి మా ప్రతినిధి పవన్ వెళ్ళాడు. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపిస్తోంది పవనే. సో ప్రైవేట్ పోలీసుల గస్తీ. ఆ తర్వాత ఇక్కడ ఆ పర్సన్, పోలీసులు కూడా అక్కడ ప్రైవేట్ ల్యాండ్ దగ్గర పోలీసులకు ఏం పని? ట్రెస్పాసింగ్ అయింది, కూల్చివేశారని చెప్పారు, కంప్లైంట్ ఇస్తే కేసు నమోదైంది, అయిపోయింది. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి, లేకపోతే ఇంకేదైనా మనకు వన్ థింగ్, ఒక ప్రైవేట్ పర్సన్గా నేను వెళ్ళి నా ల్యాండ్ కబ్జా అయిందంటే పోలీసు వచ్చి అక్కడ సెక్యూరిటీ ఇస్తారా? సాధ్యం కాదు. లేదు ఇంకెవరైనా సామాన్యుడు వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వచ్చి అక్కడ సెక్యూరిటీ ఉంటారా? ఉండరు. మరి ఒక ప్రైవేట్ ల్యాండ్కి పోలీస్ వాహనాలు వచ్చి అక్కడ సెక్యూరిటీ ఏంటి? ఇక్కడ ప్రతినిధి పవన్ అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన వివరాలు తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్ అడిగారంట, ఫోన్ నెంబర్ అడిగారంట, ఎక్కడ ఉంటామన్నారంట, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఎస్, నాతో పాటుగా ప్రతినిధి పవన్ కూడా జాయిన్ అవుతాడు. పవన్ అక్కడ డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళాడు కాబట్టి, పవన్ ప్లీజ్ జాయిన్. సో పవన్ డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళాడు కాబట్టి పవన్ మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఏం జరిగింది, అక్కడ వెళ్ళగానే వాళ్ళు నీతో ఏ డీటెయిల్స్ అడుగుతున్నారు? అక్కడ ఏదైతే నవంబర్ 30వ తారీఖు ఏదైతే పల్లవి షా అనే ల్యాండ్ మాది కబ్జా చేసుకోవడానికి వచ్చారో, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక 70 మంది బౌన్సర్లు మా ల్యాండ్లోకి రాత్రే వచ్చి బుల్డోజర్తో వచ్చి మా గోశాలను కూల్చేశారు, మా ప్రహరీ గోడను కూల్చేశారంటూ కూడా గచ్చిబౌలి పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా ఈ 245 సర్వే నెంబర్ ఎక్కడ వస్తుందని మన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్గా భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో దాని సర్వే ప్రకారమే ల్యాండ్ వెతుకుంటూ వెళ్ళడం జరిగింది. సో అదే సమయంలో పోలీసులు అక్కడ ఆ ల్యాండ్కి కాపలాగా ఉన్నారు. ఈ సినారీ ఏదో చూస్తానో, ఒకవేళ అక్కడ పోలీసులు కనుక లేకపోతే ఆ రోజు ల్యాండ్ దొరికేది కాదు. సో అంత నిర్మానుషంగా కొంచెం ఆ రోడ్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉన్నాయి. సో పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను అడిగినప్పుడు, ఈసారి ల్యాండ్ ఎవరు, మీరు ఇక్కడ ఎందుకున్నారంటే